ఇద్దరు అంటే ఒక నువ్వు కూడా వేస్తా పాట డాన్స్. ఏంటి పోలీస్ డ్రెస్ వేసుకున్నావు? షూటింగ్ కి వెళ్ళొచ్చాను ఈరోజు. అచ్చా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నాది షూటింగ్ లవర్ బాయ్ క్యారెక్టర్ అంటే. లవర్ బాయ్ పేమెంట్ ఎంత ఇచ్చారు? 1000 రూపాయలు ఇచ్చారా? 1000 రూపాయలు ఏంట్రా? యాక్షన్ అన్నారు, 2 అడుగులు వెనక్కి ఏమన్నారు, వెనక్కి వెళ్ళా. అక్కడ అందరు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వచ్చేప్పుడు ఆ లైన్ లో నుంచి ఉంటే 1000 రూపాయలు ఇచ్చారన్నమాట. సార్ నేను ఆర్టిస్ట్ బయట వెళ్ళిపోతున్నారు సుధీర్, తట్టుకోలేక జోకులు. సార్ నేను ఆర్టిస్ట్ సార్, సుడిగాలి సుధీర్ అని చెప్పానంటే 1000 రూపాయలు ఇచ్చాడు. సర్లే. నా పేమెంట్ 20,000. 20,000 ఏంట్రా? నాకు ఇచ్చింది 1000 రూపాయలే. మరి పోలీస్ గెటప్లు ఉన్నాయి కదా, బ్రేక్ టైం అలాగా ట్రాఫిక్ కానిస్టేబుల్ యాడ్ చేసా, కలెక్షన్ పెట్టేసా. బయటికి వెళ్తే ఉమ్మేస్తున్నారు నా మీద. అందుకే కరెక్ట్ బాగా చేయాలి యాక్టింగ్. అది చూడు షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకెళ్తున్నా. అదే తప్పు నీ వైపు ఉంటే తలకాయలు తీసుకెళ్ళడా. చూడు షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తాను, లేకపోతే నీ తల తీసుకులేవు. ఇలా చేయాలి. అప్ అండ్ డౌన్స్ ఉంటారు ఒకసారి మరి. చూడు అదే చూడు షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకెళ్తున్నా. అదే తప్పు నీ వైపు ఉంటే తలకాయ తీసుకెళ్ళడా. అబ్బాసురా భలే జరగొట్టు. నువ్వు చేయరా, ఇటు చేస్తా చూడు. వాయిస్ ఆర్డర్ డబ్బింగ్ లో మేనేజ్ చేద్దాం రా. పేమెంట్ కూడా డబ్బింగ్ లో ఇవ్వండి. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి సరిపోయింది. వైజాగ్ స్లాంగ్ ఎందుకు వస్తుందిరా? చూడు షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి. బాడీ లాంగ్వేజ్ అది ఆపు, చేయమని బాగా చేస్తున్నావు. చూడు షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా, లేకుంటే తలలు తీసుకొని వెళ్ళేవాడిని. షియాజీ షిండే. ఏంటి ఠాగూర్, ఇక్కడికి వచ్చి ఏంటి లోలి చేస్తున్నావు? పెళ్ళం పోయింది కదా, ఇంకో పెళ్లి చేసుకో. పిల్ల కూడా చచ్చిపోయింది కదా, డబ్బులు తీసుకో. తీరా దూడ గేద బర్రెది గాడిదా. ఒకసారి మళ్ళీ. టీమ్ లీడర్. చెప్పు, డైలాగ్ చెప్పు. ఓల్డ్ యాక్టర్స్ వెళ్దారా? ఓల్డ్ యాక్టర్స్ అంటే నాకు తెలిసిన ఆర్టిస్ట్ కైకాల సత్యనారాయణ గారు. కైకాల సత్యనారాయణ గారు. ఓకే రెడీ. బాలక అక్కడ ఉన్న హెమక్రీములు నాకు కావాలి. అది చూసిన తర్వాత హెమక్రీములు నాకు తినవాలని భావించుంది. అది మర్చిపోతుంది కదా. ఫస్ట్ స్టార్టింగ్ ఒకటి చెప్పి. ఈయన చూసి నేర్చుకో. ఈడు చేస్తాడు ఇప్పుడు. రారా కమాన్ సన్నీ. అరే కోట శ్రీనివాసరావు గారు వాయిస్ చేయరా? ఈడు దొరికాడు రెడీ కదా రాదనుకుంటా. కోట శ్రీనివాసరావు గారు. కోట శ్రీనివాసరావు గారు, జయప్రకాష్ గారు మిమిక్రీ చేస్తున్నారు. ఈ ఎగస్ట్రా లేకుండా డైరెక్ట్ కోట శ్రీనివాసరావు గారు వాయిస్ చేయి. ఓకే ఓకే రైట్ రైట్. ఏంటి బాబు మాకు తెలియక ఊరుగో బాబు ఇలాంటి చాలా మంది చూసావు. కర్రవరం సుబ్రహ్మణ్యం గారు, కోట శ్రీనివాసరావు గారు. కోట శ్రీనివాసరావు గారు అది చెప్పచ్చు కదా, చెప్తాను చూడు. ఏం చేస్తాడారా? ఏంట్రా చాలా ఆనందంగా ఉన్నావు? నేను పక్కన పెట్టి నువ్వేంటి ఫుల్ డాన్స్ చేస్తున్నావు? ఈ రోజు మన ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయిపోయి ఏంట్రా డాన్స్ చేస్తున్నావు? ప్రతి సంవత్సరం ఈసారి ఫెయిల్ అయ్యా. ఫెయిల్ అయ్యా? మరి దాని డాన్స్ ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు పాస్ అయ్యాం అనుకో, జాబ్ చేయాలి. అవును. మన చదువులకి మనకు వచ్చే మార్కులు జాబ్లు ఎవరిస్తారా? ఎవరు?
ఖాళీ కూర్చోవాలి. ఖాళీ కూర్చుంటే ఏమంటారు ఇంట్లో వాళ్ళు? ఖాళీ కూర్చొని జాబ్ చేయొచ్చు కదా అంటారు. ఊరు నుంచి చుట్టాలు వస్తారు, ఏం చేస్తున్నా అంటే ఖాళీగా తిడతారు. ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామనుకో ఇలా రాసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇప్పుడు అడగవచ్చు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, మా అబ్బాయి ఇంకో చదువుకుంటాడు అంటారు. సిగ్గు లేదు. అవును, నువ్వేంటి మంచి ఎంజాయ్ చేస్తున్నావు? ఏమైంది? అరే నేను పాస్ అయిపోయారా, నాకు ఈ విషయం తెలియక. నాతో తిరిగి పాస్ అయ్యవా? అవునరా. నేను నమ్మను, నాతో తిరిగి ఎవడో పాస్ అవ్వదు. ఇప్పుడు వచ్చి అరే హాల్ టికెట్ నెంబర్ చూడు. చెప్పు. 3 3 5 5 7 7 8 2 పాస్ అయ్యా. ఏమైందిరా? ఇది హాల్ టికెట్ కాదురా, లాటరీ టికెట్ ఇది. లాటరీ టికెటా? ఆ. నాకు అదే భయం వేసింది, ఎక్కడ పాస్ అయిపోయినా అని చెప్పిన. అదే కదా. లాటరీ ఏమొచ్చింది ఎందుకు? అరే బావా, అరే అరే చెప్పరా. అరే నీ రేంజ్ మారిపోయింది. ఇంకా రేపటి నుంచి ఇంకా నువ్వు ఇస్త్రీ బట్టలు వేసుకోవడమే. ఏంట్రా నీకు ఐరన్ బాక్స్ వచ్చింది, నీకు ఐరన్ బాక్స్ వచ్చింది. ఆటో ఏట్రే. ఇంకా నలిగిపోయిన బట్టలు వేసుకోవచ్చు, రోజు ఇస్త్రీ బట్టలు వేసుకోవడం. ఐరన్ బాక్స్ వచ్చింది, తీసుకో. పక్కింటి వాళ్ళు కూడా ఇస్త్రీ బట్టలు వేయచ్చు. జబర్దస్త్ వాళ్ళందరికి ఇస్త్రీ బట్టలే వస్తాయి. ఇక మనం చిన్నప్పుడు చూడరా ఏబీసీలు ఆర్డర్లో ఉంటే ఎంత అందంగా ఉండేవి, సింపుల్ గా చదివేసేవాళ్ళు. అవునరా. అదే ఏబీసీలు ఆర్డర్ మారగానే చదవడం కష్టం అయిపోతుంది. ఆర్డర్ మాట ఏంట్రా? చిన్నప్పుడు ఏబీసీలు పెద్దప్పుడు ఏబీసీలు ఒకేలా ఉంటాయి. ఇప్పుడు ఆర్డర్ మారే కదా. ఎంబీఏ కష్టం చదవడం, ఐఏఎస్ చదవడం కష్టం, ఐపీఎస్ చదవడం కష్టం. చూసి ఆర్డర్ మారితే అంత కష్టంగా ఉన్నాయా? నేను ఊరు వెళ్తున్నాను, ఇంటికి ఓ 1000 రూపాయలు ఇవ్వరా. అరే ఈ 1000 లాస్ట్ టైం 500, మొత్తం 1500 వస్తాయి. మొత్తం 1000 రూపాయలు వస్తాయి. అలా ఎలా ఇద్దరా? 1500 రన్ ఇచ్చింది. సరే క్లారిటీ చెప్పు. ఇదిగో ఇదంతా అప్పుడు ఇచ్చిన 500, ఇప్పుడు నీకు ఎంత ఇచ్చా? 1000, మొత్తం ఎంత అయింది? 1500 అయింది. అదే చెప్తున్నా. 500 తీసుకో. ఇప్పుడు ఎంత వస్తుంది? 1000 రూపాయలు. సరిపోయింది. రే ఈ 500 నేను ఇప్పుడు ఇచ్చి తీసుకున్నా కదరా. నీకు క్లారిటీకి చెప్పినప్పుడు క్లారిటీ విని అంతే. ఇంకా 1500 వస్తాయి. క్లారిటీ చెప్పు. ఫుల్ క్లారిటీ తెస్తారా? ఓకేరా. ఇదిగోరా ఇప్పుడు నేను నీకు ఇచ్చిన 1000 రూపాయలు. 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఇది పాతకి నీకు 500 ఇచ్చా కదా, ఆ 500 మొత్తం ఎంత అయింది? 1500 అయింది. 1500 రావాలి, అదే చెప్తున్నా. ఇప్పుడు 500 తీసుకో. ఆ, ఇంకెంత వస్తుంది? 1000 రూపాయలు. తర్వాత ఇస్తాను. ఓకే. ఇప్పుడు వచ్చావు. ఇప్పుడే మా ఫ్రెండ్ సుధీర్ అని ఆ. చాలా మంచివాడు, ఈ రోజే లాటరీలో ఇస్త్రీ పెట్టి వచ్చింది. ఇది ప్యూర్ ఆక్సిజన్, లోపల మట్టి వేసి విత్తనం వేస్తే చెట్టులా వచ్చేసింది. ప్యూర్ ఆక్సిజన్ పీస్తారు నాన్నగారు. ఓహో, ఇప్పుడు మరొక ఈ ప్యాంట్ కాదు ఇంకో ప్యాంట్ వేసుకుంటే ప్యాంటుకు మొక్క ఉంటుంది నాన్నకి. మరి ఆ మొక్కకు వాటర్ ఎలాగా? నీళ్లు పోస్తా. జోబులో పోసుకుంటాడు. అచ్చా జోబులో నీళ్ళు పోసుకుంటారా? అనుకున్నావు నేను అదే నీళ్ళే ఎలా పోస్తారా? మీ ఆవిడ ఏరండి? ఆవిడ కూడా ఆర్గానికేనా? నాన్నదా మీ తాతగారా? అదేంటారు అంత ఎంగుగా ఉన్నారు? ఆర్గానిక్ ఫుడ్ తింటాడు, ఆర్గానిక్ వాటర్ తాగాడు, ఆర్గానిక్ బట్టలు కూడా వేసుకుంటాడు. అందుకనే ఇంత ఏజ్ వచ్చినా ముడతలు వచ్చే కానీ చూసా వైట్ హెయిర్ రాలేదు. అరే రాంప్రసాద్, ఏంట్రా బాత్రూమ్ లో చెట్లు ఉన్నాయి మొత్తం? ఆర్గానిక్ బాత్రూమ్ రా. ఆర్గానిక్ బాత్రూమా? మరి పల్లెటూరులో మనం చెట్లలోకి తుప్పల్లోకి వెళ్తాం కదా, నాన్న కమ్మోటి డైరెక్ట్ చెట్లు పెట్టేశారు లోపల. నాకు వద్దులే గానీ. అరే వాళ్ళ మ్యాచ్ ఉందిరా, టీవీ పెట్టు. అక్కడ టీవీ చూసుకో. ఏంట్రా టీవీలు అన్ని ఆకులు ఉన్నాయి? అది ఆర్గానిక్ టీవీ రా. ఆర్గానిక్ టీవీయా? మరి టీవీ ఏం చూస్తారు మీరు? అదే కంటికి మంచిదని చెప్పి నాన్న అదే చూస్తారు రోజు. ఏంటి అలా బాగుంటదని చెప్పి ఆకులు చూస్తూ బ్రతుకుతారా మీరు? ముందు కూర్చో నాన్న, తిన్నాకేం పట్టరా. అది తీసుకురా. అరే మటన్ తింటావా? మటన్ తింటారా? వెళ్ళి తినే. ఆర్గానిక్ అంటే దాన్ని కోసి చంపి ఫ్రిడ్జ్ డీఫ్రిజ్ పెడితే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా. డైరెక్ట్ లైవ్ లో బతున్న మేకని తినేస్తాం మేము. ఇదేంటి షూనన్నా? ఇది షూనా? ఆర్గానిక్ షూ. తింటరా నాన్న, తిను. ఏంటి తినాలా? తిన్నా. కాదు సార్, ఇది ఎలా తింటారు? ఆకుకూరలు చాలా మంచిది, తినాలి, నమలాలి. దీని కాంబినేషన్ చాలా బాగుంటుందా? దీంట్లో బెండకాయ ఉంటే దాని టేస్టే వేరు. వరకు
అరే భోజనం అయిపోయింది, వాటర్ తీసుకురా. దా. ఏరా ఏంట్రా మవాడు పడుతున్న ఆర్గానిక్ తెలీదా? ఇదిగో తాగు, వాటర్ తాగు, తాగురా. పడుకో సార్ దీంట్లో ఏముందని సార్ పడుకోవడానికి? పడుకో 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 ఆర్గానిక్ మంచం అది. పడుకో. ఆర్గానిక్ మంచం ఇది. చుట్టూ ఆకులు, మధ్యలో నేల మీద పడుకుంటే ఆక్సిజన్ ఉంటుంది, కింద నడుముకు మంచిది, చాలా మంచిది. కూర్చో, పడుకో. అరే ఏంట్రా ఇది? చెప్పా కదా రావద్దని నీకు. అరే నా వల్ల కాదురా, నేను వెళ్ళిపోతాను, వద్దులేరా బాబు. ఎక్కడికి వెళ్తావు? ఒకసారి మా ఆర్గానిక్ ఫ్యామిలీకి వస్తే ఒక్క రోజున విడిచి తీసుకుని వెళ్ళాలి. చెప్పలేదు మన ఫ్యామిలీ గురించి? చెప్పాను, కొంచెం కొత్త కదా అలవాటు అవ్వట్లేదు మనకి అంతే. మీ ఆర్గానిక్ ఫ్యామిలీకి వద్ద అన్నంరా బాబు. మీ తాత ఊపుదా ఉన్నాడు దాని నుంచి, ఇదేమో ఆకలి వేసుకున్నాడు మీ నాన్న. నా వల్ల కాదు, నేను వెళ్తాను. నేను వెళ్ళా సిటీలోనే హ్యాపీగా పబ్బులో గిబ్బులో బతికేస్తాను. నువ్వు ఇల్లు ఆడితో మాట్లాడతా. ఏంట్రా ఆర్గానిక్ ఫ్యామిలీ గురించి? మీ ఆర్గానిక్ గురించి ఎప్పుడు తెలుసుకుంటారా జనం? ఏనాడైనా ఆర్గానిక్ షిఫ్ట్ అవ్వాలందరూ. తాత ఆక్సిజన్ చూసుకో.